అంతే కదా, ఇప్పుడు ఈ వీసాలు H1B వీసాలు వాయిదా వేస్తారు అక్టోబర్ వరకు అనేది అసలు ఎవరు ఊహించలేదు. ఆ తర్వాత అరే నాయనా మరి అంతకుముందు నువ్వు కొందరు ఉన్నారు, నాయన నువ్వు చెప్పినావు కదరా నాయన, మరి నాకేం ప్రాబ్లం కాదు వీసా, నేను స్టక్ అయినా అంటే మరి చెప్పినా, మరి ఇప్పుడు కాదు, మరి అంతే ఏం చేయలేము మనం. సో మీరు కూడా సొల్యూషన్ ఏంటో చెప్పలేకపోతాను. ఇప్పుడు ఈ రోజు ఇది ఉన్నది, రేపు ఏముంటో మాకు తెలియదు. నువ్వు యుఎస్ కనుక వదిలిపెట్టి వచ్చినావంటే నువ్వు వస్తావో లేదు. ఇంకోటి ఏంది, 18 కంట్రీస్ కంట్రీ బ్యాన్, ట్రావెల్ బ్యాన్ అని పెట్టేసిండు. మన ఇండియా లక్కీ లేదు అందులో. అలా యాడ్ చేస్తున్నావు మనకేం తెలుసు, అంతే యాడ్ చేసినా చేసేయచ్చు. సో మీరు ఇవన్నీ రిస్క్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడికి రాకండి. ఓకే, H1B ఎక్స్పైర్ అయింది, యుఎస్ లో ఉన్నారు, అప్లై చేశారు, ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేశారు, మళ్ళీ అక్టోబర్ వరకు ఇంటర్వ్యూస్ లేవు, అక్టోబర్ వరకు అపాయింట్మెంట్ లేదు కదా, H1Bకి అపాయింట్మెంట్ లేదు. సో ఆ టైంలో అక్కడే ఉన్న వాళ్ళకు ఉండే సెక్యూరిటీ ఏంటి, అక్కడ అప్లై చేసి ఇండియాకి వచ్చారు, మళ్ళీ వెళ్ళడానికి సంబంధించిన పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటే నార్మల్గా మేము ఏం చెప్తామంటే అండి, ఇప్పుడు మీకు H1B ఎక్స్పైర్ అయ్యే లోపటనే మీరు రిజల్ట్ తీసుకురావడం బెటర్. ఇప్పుడు మీ H1B అక్టోబర్ 2000, మీ H1B ఏప్రిల్ 2026లో ఎక్స్పైర్ అవుతుంది. మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకున్నారు. లీగల్గా ఏంటంటే ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత కూడా 240 days పని చేసుకోవచ్చు మీరు అదే కంపెనీకి. ఓకే, కానీ అటువంటి పని చేయకండి మీరు. ఎందుకంటే మీరు ఏప్రిల్లో మీకు H1B ఎక్స్పైర్ అయిపోతే మీకు మేల కనుక డెనియల్ వచ్చింది అనుకోండి, తట్టబుట్ట చదువుకొని ఇండియాకి రావాలి. ఎందుకంటే వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మీరు వేరే స్టేటస్ చేంజ్ కావడానికి వీల్లేదు. ఇదివరకు నాన్ ప్రొటెక్ట్ అంటే నాయన నేను అవుట్ ఆఫ్ స్టేటస్ ఉన్నా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి రా అని చెప్పి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేసేది. ఇప్పుడు వాళ్ళని అప్రూవ్ చేయడమే కాకుండా నోటీస్ టు అపియర్ అని శ్రీకృష్ణ జన్మస్థానానికి ఇన్విటేషన్ పంపిస్తాను. ఇల్లీగల్ ఉన్నావు రారా, జైలుకు రారా అని తీసుకుపోతా అని నోటీస్ టు అపియర్ అని పంపిస్తాను. సో అటువంటి రిస్క్ కూడా మేము తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేటస్ కాగానే నాయన నేను నాన్ ప్రొటెక్ట్ కనుక ఫైల్ చేసిన అనుకో, నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానం తీసుకుపోతాడు వాడు, మేము ఏం చేయలేము దాన్ని. సో దానికోసం నువ్వు ఫైల్ చేయక ఇండియాకు పోతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇదివరకు ఏంటంటే అంటే బైడెన్ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ ఏంటంటే, ఒకవేళ దబ్బున అటువంటిది ఏమైనా జరిగినా కూడా ఇండియాకు వస్తే ఏమున్నది, మళ్ళీ H1B ఫైల్ చేసుకొని మళ్ళీ రావచ్చు. కానీ $100,000 అన్నది ఇండియాకు వస్తే అప్లికబుల్, యుఎస్ లో ఉన్నంత కాలం మీకు అప్లికబుల్ కాదు. సో అందుకోసము మీరు ఏప్రిల్లో కనుక మీ వీసా స్టేటస్ కనుక ఎక్స్పైర్ అయిపోతే ఏప్రిల్ లోపలనే మీరు డెస్టినేషన్ చూసుకోవచ్చు. అంటే అట్లట్లా చూసుకోవచ్చు, గవర్నమెంట్ మన చేతిలో ఉంటుంది అంటే దానికి ఒక ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంటుంది. దానికి $2,500 కడితే వాడు ఇమ్మీడియట్ రిజల్ట్ ఇస్తాడు. అది వర్త్ పేమెంట్, ఎంప్లాయీ పే చేసుకోవచ్చు, మీరు చేసుకోండి. ఏప్రిల్ లోపల కనుక ఒకవేళ కనుక మీ డినయల్ వచ్చింది అనుకోండి, మీకు సెకండ్ ఛాన్స్ వస్తుంది, ఇంకోసారి అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. ఆ డినయల్ వచ్చినా కూడా ఆ డినయల్ బట్టి చూసుకొని మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఫైల్ చేసుకున్నాను అనుకోండి, మీరు 240 days ఆ తర్వాత పని చేసుకోవచ్చు. ఓకే, వచ్చినా రాకపోయినా డినయల్ వచ్చిన తర్వాత ఇంకొక ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తే ఏప్రిల్ లోపల దాని మీద 240 days ఇంకా పని చేసుకోవచ్చు. సో మీకు 2 ఛాన్స్ వస్తాయి దీంతో. ఒకవేళ కనుక మీరు ఏప్రిల్ క్రాస్ అయిన తర్వాత రిజల్ట్ వస్తే మాత్రం దట్స్ ఇట్, తట్టపుట్ట ఇంకా రావాలి. నెంబర్ 1 మిస్టేక్ అండి ఇది అవాయిడ్ చేయాలి చాలా మంది. ఇక్కడికి వస్తున్న వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నా, మన వీడియోస్ కింద కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు రకరకాల. కోర్స్ అయిపోయింది, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎలాగ ఉంటుంది కదా, ఓపీటీ వర్క్ పర్మిట్ ఉంటుంది, పని చేస్తున్నా నేను మైక్రోసాఫ్ట్ పని చేస్తున్నా, ఆ విధానం పని చేస్తాను. 1 year 3 years ఉంటుంది. 3 years ఉంటుంది. అది ఉంటుంది కదా, కోర్స్ అయిపోయింది, ఒకసారి అమ్మా నాన్న చూసి మళ్ళీ వెళ్దాం. రాకండి, అమ్మా నాన్న పిలిపించుకోండి. అమ్మ వాళ్ళు కూడా యూస్ చేసినట్టుంది. మీరే ఇండియా ఎప్పుడు ఛానల్ నుంచి చూసిండ్రు, తల్లిదండ్రులు చూడలేదు, వాళ్ళని పిలిపించుకోండి బెస్ట్. సో వాళ్ళకేం డిఫికల్టీ ఉంటుంది వస్తే? వాళ్ళకేం లేదు డిఫికల్టీ, వచ్చి 6 నెలలు ఉండిపోవచ్చు, 5-6 నెలలు ఉండిపోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది లేదు. కాదు స్టూడెంట్ ఇక్కడ ట్రావెల్ చేస్తే ఏం డిఫికల్టీ ఉంటుంది, వాడు స్టూడెంట్ కదా. ఇది తెలియదండి, ఇవన్నీ ప్రతి ఒక్కటి ఏది ఎక్కడి నుంచి వచ్చి కొడతాందో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు మంచిగుందన్నా రేపు వానికి మంచిగా ఉండదు అన్నాడు. వాడు మొత్తం హిస్టరీ అంతా చెక్ చేసి అన్ని మంచిగా ఉన్నాయా లేవు, వాళ్ళు ఏదైనా మంచి కంపెనీ లేకపోతే లేదు. వాలంటీర్ అంటే వాడు షికాగో ఎయిర్పోర్ట్ నుంచి నువ్వు కరెక్ట్ వాలంటీర్ పని చేసినవా లేదా అని చెప్పి రిజెక్ట్ అయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడున్నాయి చెప్తానా, రేపు ఏమొస్తాయో మాకేం తెలియదు. ఇవన్నీ ఎటువంటి పీరియడ్లో వస్తాయంటే వీళ్ళు మంచిగా క్రిస్మస్ సీజన్లో ఇటు వచ్చినప్పుడు మళ్ళీ వెనుక పోయేటప్పుడు వాడేస్తాడు దెబ్బ.
సో నేను చెప్పేది ఏంటంటే మీకు F1 ఉన్నా, OPT ఉన్నా, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్నా, H1B వీసా మీద ఉన్నా, L1 వీసా ఉన్నా, H4 వీసా మీద రాకండి, ఖచ్చితంగా రాకండి. సో దాంతోపాటు ఈ బయట వాళ్ళకు ఉన్న H1B ఉంది, ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అప్లై చేసి వచ్చారు, వాళ్ళకి ఎప్పుడు జనవరో ఫిబ్రవరో ఓ డేట్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ వాయిదా పడ్డాయి అని తెలిసింది. అవును, ఏవైతే అపాయింట్మెంట్స్ December 15 తర్వాత ఏవైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్పి పోస్ట్పోన్ చేశారు. ఎప్పటిదాకా మార్చ్ లేటు ఏప్రిల్ 2026 దాకా పోస్ట్పోన్ చేశారు. వాడు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి H1B ఎక్స్పైర్ అయిపోయింది, అప్లికేషన్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. ఆ 240 డేస్ పాస్పోర్ట్ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వచ్చిండు. ఎక్స్టెన్షన్ ఆల్రెడీ అప్రూవ్ అయిన తర్వాత వస్తారు వీళ్ళు. నార్మల్ గా ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయిన తర్వాత వీళ్ళు పాస్పోర్ట్ స్టాంపింగ్ కోసం వచ్చిండ్రు. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆ వీసా వచ్చేదాకా జాబ్ ఉంచుకోవాలి. ఓకే, ఎందుకంటే ఏప్రిల్ దాకా వీసా స్టాంపింగ్ లేదు వీనికి. ఏప్రిల్ దాకా వీడు పోరాదు. వీని రిమోట్ గా పని చేపిస్తేనే పర్వాలేదు, చేసుకోవచ్చు. వాడు కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ రిమోట్ అలౌ చేయదు, కొన్ని జాబ్స్ రిమోట్ ఉండవు. ఒకవేళ కనుక వాడు రిమోట్ కనుక అలౌ చేయలేదనుకోండి, గోవింద వీడే విత్డ్రా చేయాల్సి వస్తుంది H1B. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఓకే ఈ జాబ్ పోతే పోనీ ఇంకో జాబ్ వస్తుంది, ఇంకో జాబ్ US నుంచి H1B ఫైల్ చేయాలంటే మళ్ళీ $100,000. నేను అక్కడ ఉన్నాను సార్, నాకు H1B ఉంది, నాకు అక్కడ ఉన్నా. H1Bకి సంబంధించిన ఎక్స్టెన్షన్ సంబంధించిన ఇంటర్వ్యూ నేను ఇండియాలో పెట్టుకున్నా. ఫస్ట్ ఎక్స్టెన్షన్ కనుక మీరు US లో ఫైల్ చేస్తే దానికి $100,000 అక్కర్లేదు. అక్కడ ఫైల్ చేస్తుంటే గొడవలేదు, ఆడ ఫైల్ చేసి అప్రూవ్ అయితే మీకు గొడవలేదు. ఒకవేళ కనుక మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఏప్రిల్ దాకా జాబ్ లేదనుకోండి, ఇది విత్డ్రా అయిపోద్ది. ఇది మీరు ఎందుకంటే జాబ్ ఉండదు అనుకోండి, ఇది మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే H1B అన్నది ఎవరికి ఇస్తారు? ఎంప్లాయీకి ఇయ్యరు, ఎంప్లాయర్కి ఇస్తారు. ఎంప్లాయర్ స్పెసిఫిక్. మీ జాబ్ అన్నది కంపెనీ ఏ తోటి ఉండాలి, ఆ కంపెనీ తోటి ఏ జాబ్ పీకింది కాబట్టి మీకు ఈ H1B ఇవ్వరు. మళ్ళీ వేరే కంపెనీ B తోటి H1B ఫైల్ చేయాలి. H1B స్టిక్ ఆన్ టు దట్ కంపెనీ ఓన్లీ, పర్సన్ కి ఇవ్వరు. సో మీరు కంపెనీ B ద్వారా ఫైల్ చేయాలి కాబట్టి మళ్ళీ కంపెనీ B ద్వారా H1B ఫైల్ చేస్తే $1,00,000 కట్టాలి. ఓకే, అలా చాలా మంది ఉంటారు. ఇప్పుడు మరి సడన్ గా ఇది వాయిదా వేశారు, షెడ్యూల్ అంతా వేరే చేసుకుని ఉంటారు. అంతే, ఏం లేదు. వాళ్ళు ఒకవేళ కనుక జాబ్ కనుక వాళ్ళకి ఏప్రిల్ దాకుంటేనేమో పర్వాలేదు, లేదంటే మళ్ళీ ప్రభుత్వం అన్ని మారిన తర్వాత ఇవి స్కిల్ సెట్ ఎన్ని చేంజ్ అవుతో ఈ లోపల. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం సోషల్ మీడియా బెట్టింగ్ ఏముంది, మామూలు ఫార్మల్ ఇండియన్స్కి ఏం ప్రాబ్లం లేదు, దానివల్ల ఇబ్బంది లేదు అని చెప్పారు. సరిగ్గా వారం రోజులకి అది చూడడం కోసం మేము అక్టోబర్ వరకు వాయిదా వేసాడు. దాంతో ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అండి. ట్రంప్ ప్రభుత్వం అన్నది మనకు వీసాలు ఇవ్వకపోవడానికి ఒక ఎక్స్క్యూజ్. అతను సోషల్ మీడియా చేసుకో, ఎవడు చేద్దానండి నిన్ను పొమ్మను లేక పొగబెట్టడం, అలా పొమ్మను లేక పొగబెట్టు, అంతే తప్పితే నీకు కరెక్ట్ అన్నాడండి. ఇంకోటి ఏంటంటే ఆ పొమ్మన లేడు అతను, అక్కడ అథారిటీ తక్కువన్నది. ఇక్కడ ఏంటంటే ఆడ పొగబెట్టలే, వీడే వచ్చిండు కావాలని, వీడే తీట పట్టుకుని వచ్చిండు కాబట్టి వీడు వెనుక పోనిస్తలేరు. సరే, తర్వాత ఈ గ్రీన్ కార్డ్ లాటరీ గురించి ఏదో చూసా, ఏంటి సార్ గ్రీన్ కార్డ్ లాటరీ ఏంటి? ఇప్పుడు మనకు 140,000 గ్రీన్ కార్డులు ఎంప్లాయ్మెంట్ బేస్ ద్వారా ఇస్తుండ్రు. అందులో 7% కోట కాబట్టి మన ఇండియన్స్ కు 10,000 12,000 అంతకన్నా ఎక్కువ రాదు గ్రీన్ కార్డులు. అయితే మొత్తం గ్రీన్ కార్డులు 1 మిలియన్ గ్రీన్ కార్డ్స్ ఇస్తారండి ఎవ్రీ ఇయర్. అందులో 140,000 అంటే మిడిల్ అంటే 10 లక్షల గ్రీన్ కార్డులు ఇస్తారు. మనకు 140,000 అంటే ఓన్లీ 14% ఎంప్లాయ్మెంట్ బేస్కి వస్తాయి, మిగతా అన్ని వేరే పోతాయి. అందులో అంత సత్రోల్ అంటే ఈ వీసా లాటరీ అండి. అందులో దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే దేనికి పనికి రానోడు అలా లాటరీ చేసుకోవచ్చు. ఏం 10th 12th గ్రేడ్ పాస్ అయితే సరిపోద్ది, అంతకు ఇంటర్మీడియట్ తర్వాత ఇంకేం లేదు. అయితే ఏంటంటే ఏవైతే టాప్ 10 కంట్రీ ఇమిగ్రేట్ అయ్యే కంట్రీస్ ఉన్నాయో వాటికి ఎలిజిబిలిటీ లేదు. అందులో మన ఇండియాకు లేదు. ఇండియాకు కానీ, తర్వాత కొన్ని రోజులు పాకిస్తాన్ కూడా ఇప్పుడు లేదు, పాకిస్తాన్కు, తర్వాత మెక్సికో కానీ, అటువంటి చైనా కానీ ఇటువంటి కంట్రీస్కి లేదు అన్నట్టు. వాళ్ళు ఎవ్వరు కూడా ఒక లాటరీ చేసుకొని వాళ్ళకు 80,000 గ్రీన్ కార్డులు ఇస్తారు ఎవ్రీ ఇయర్. 80,000 గ్రీన్ కార్డు. మనకి ఇంత ఎంప్లాయ్మెంట్ కష్టపడితే మనకేమో 140,000, వాళ్ళకేమో దేనికి పనికి రాని వాళ్ళకు 80,000 గ్రీన్ కార్డు. పర్పస్ ఏంటి సార్, అసలు ఎందుకు ఇవ్వాలనుకున్నారు దాన్ని? వాళ్ళు ఏంటంటే
అమెరికా ఎప్పుడు కూడా డైవర్స్ ఉండాలి, ఒకటే కంట్రీస్ నుంచి ఎక్కువ ఉండొద్దు, ఏవైతే కంట్రీస్ నుంచి ఇమిగ్రేట్ కావట్లేరో వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు అప్పుడు క్రియేట్ చేసినప్పుడు. ఓకే, సో ఇప్పుడు ఎందుకు దాన్ని ఆపేస్తున్నాడు, బ్యాన్ చేస్తున్నాడు అని విన్నా నేను. ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ అని మనం కొత్తగా చెప్పాల్సి వాళ్ళ విషయం కాదు, ప్రతి సెంటెన్స్ లో చెప్పాల్సి వస్తుంది. అయితే ఒక ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒకతను ఏం చేసిండంటే అతను వీసా లాటరీ ద్వారా గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత అక్కడ పోయి షూటింగ్ మొదలు పెట్టిండు అన్నట్టు. వాళ్ళని షూట్ చేయడం చేయబట్టి ట్రంప్ దాన్ని ఎక్స్క్యూజ్ చేసుకొని మొత్తం 85,000 గ్రీన్ కార్డులు పాస్ పెడతా అని చెప్పి అంటుండు. ఇది ఏంటి, ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసింది 9 కోట్లు సంథింగ్ ఏదో నడుస్తుంది. యా, ఇక మనకు మొదటి నుంచి కూడా ట్రంప్ కార్డు అని మొదలు పెట్టిండు. అయితే దీనికి కొద్ది రూల్స్ డిఫరెంట్ పెట్టిండు ఇది, కానీ అది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఏం పాస్ చేయలే, ఇతనేం ఇస్తా అంటాడు, సిటిజన్షిప్ ఇస్తా అంటాడు, ఎట్లా అన్నది మాకు ఇంకా అర్థం కావట్లేదు. అయితే అతను ఏమంటాడంటే ఫస్ట్ ఒక 15,000 పెట్టి ఒక అప్లికేషన్ వేసుకో, నువ్వు ఎలిజిబుల్ కాగానే $1 మిలియన్ నాకు ఇచ్చేసేయి, $1 మిలియన్ ఇచ్చేసిన తర్వాత చూస్తా అంటాడు. అంటే ఆ $1 మిలియన్ డొనేషన్ మళ్ళా అందులో కన్ఫర్మేషన్ లేదు, ఇస్తే చూస్తా అంటే ఇస్తే ఇప్పుడు కనుక ఒకవేళ కనుక నేను $1 మిలియన్ ఇస్తే నా గ్రీన్ కార్డ్ ఖచ్చితంగా వస్తామంటే నా దగ్గర 5,000 మంది క్లయింట్స్ ఉన్నారు రెడీగా. కాకపోతే వీడు $1 మిలియన్ తీసుకున్న తర్వాత గ్రీన్ కార్డ్ అసలు దీనికి బేసిస్ ఏందో కూడా తెలియదు. దాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా పాస్ చేసిండు. రేపు ఇవన్నీ వచ్చేమటు గ్రీన్ కార్డ్ వచ్చేమటుకు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, వాడు ఎగ్జిక్యూటివ్ ద్వారా అవసరం లేదని అనుకోండి, ఈ $1 మిలియన్ బిగుతాయి, మొత్తం బిగుతాయి, రీఫండ్ క్లియర్ గా డొనేషన్ అని చెప్పి ఉన్నాడు. ఓహో, డొనేషన్ ఇచ్చేసిన తర్వాత వెనక రావు కదా, డొనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లో EB1 EB2 అని ఏమేమో అంటుండు. అవన్నీ ఇంకా క్లియర్ గా మనకు క్లారిఫై చేయలేదు అతను. అంటే ఏమైనా రెగ్యులేషన్స్ ఏమైనా లా ఏమైనా పట్టుకొస్తాడా మనకు తెలియదు. సో ఇప్పటి మటుకైతే పెద్ద ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా లేదు, ఏది ఖచ్చితంగా లేదు. ఇంకోటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ రేపు పీకేసే ఛాన్స్ అయిపోతుంది.